హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న. వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈరోజు మన స్మార్ట్ ఫోన్ యుగంలో పనిచేస్తాయంటారా? చాలామందికి అదంతా పాత కథ అంటారు. కానీ చాణక్యుడు లాంటి ఒక గురువు మనకు దొరికితే మన జీవితంలో ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. చాణక్యుడు అంటే ఎవరు కాదు, మనలో ఉన్న తెలివికి వ్యూహానికి ఒక రూపం. ఈరోజు ఆయన చెప్పిన వేల సూత్రాల నుండి మన 21వ శతాబ్దపు జీవితానికి సరిగ్గా సరిపోయే 5 శక్తివంతమైన పాఠాల గురించి మాట్లాడుకుందాం. రెడీనా? మొట్టమొదటి సూత్రం, ద కింగ్ ఆర్ ద లూజర్. మీరు ఎప్పుడైనా విన్నారా? మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారిలాగే తయారవుతాం అని. ఇది చాణక్యుడు ఎప్పుడో చెప్పిన మాట. విజయమాల్య గుర్తుందా? కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. ఆయన కథ ఏమైంది? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు మీరు గ్రేట్ సార్ అనేవాళ్ళే. ఒక్కరైనా సార్ ఈ ఎయిర్లైన్ ఐడియా మంచిది కాదు అని చెప్పే ధైర్యం చేయలేదు. ఇప్పుడు మీ గురించి ఆలోచించండి. మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని ఆపి నిజం చెప్పేవాళ్ళు లేక మీరు ఏది చేసినా సూపర్ అనేవాళ్ళు. చాణక్యుడు చెప్పేది ఒకటే, మిమ్మల్ని పొగిడే వాళ్ళకంటే మిమ్మల్ని సరిదిద్ది ఒక్క నిజమైన స్నేహితుడు చాలు. మీ సర్కిల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. రెండవది, అసలైన యుద్ధం ఆయుధాలతో కాదు, ఆలోచనతో. చాణక్యుడికి తెలుసు, అతి పెద్ద యుద్ధాలు కత్తులతో కాదు, కథలతో గెలవచ్చని. దీనిని ఈరోజు మనం సాఫ్ట్ పవర్ అంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. హాలీవుడ్ సినిమాల్లో ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు? ఎక్కువగా అమెరికన్ హీరోలే కదా. చైనా ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఎంత గొప్పగా ప్రదర్శిస్తుందో చూసారా? ఇదంతా వాళ్ళ బలాన్ని, వాళ్ళ కథని ప్రపంచానికి చూపడమే. అందుకే మీరు కూడా మీ సాఫ్ట్ పవర్ని ఉపయోగించండి. మూడవది, ప్రశాంతతే మీ అసలైన బలం. కెప్టెన్ కూల్. మన అందరికీ తెలుసు, కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో. MS ధోనిని ఎందుకు కెప్టెన్ కూల్ అంటారు? గ్రౌండ్లో ఎంత ఒత్తిడి ఉన్నా అతను ప్రశాంతంగా ఉంటాడు, అందుకే గెలుస్తాడు. నాలుగవది, మీ మైండ్ని కంట్రోల్ చేయండి. నిజాయితీగా చెప్పండి, రోజుల్లో ఎంతసేపు ఫోన్ స్క్రోల్ చేస్తూ గడుపుతాము? మీకు తెలుసు, సోషల్ మీడియా ఒక గూఢాచారి లాంటిది. దానికి మన బలహీనతలు ఏంటో తెలుసు, మనకు ఏది చూస్తే అసూయ కలుగుతుందో తెలుసు. అందుకే మనల్ని ఇంకా ఎక్కువసేపు స్క్రోల్ చేసేలా చేస్తుంది. మీరు సోషల్ మీడియాని వాడటం లేదు, అది మిమ్మల్ని వాడుతుంది. దీనికి చాణక్యుడి పరిష్కారం ఏంటి? సమయ పరిమితి. రోజుకు 15 నిమిషాల కంటే ఎక్కువ వాడొద్దు. నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. లైకుల కోసం బతకడం ఆపండి. క్రియేట్ చేయండి, కేవలం చూస్తూ ఉండకండి. ఏదైనా సృష్టించండి. ఒక కొత్త వంటకం, ఒక డ్రాయింగ్, లేదా స్నేహితులతో మంచి జ్ఞాపకాలు, ఏదైనా సరే. ఐదవది, ఆర్థిక క్రమశిక్షణే అసలైన స్వేచ్ఛ. చివరిది కానీ చాలా ముఖ్యమైనది, డబ్బు. అరుణ్, రవి అనే 2 స్నేహితుల కథ వినండి. ఇద్దరి జీతం ఒకటే, కానీ మొదటి జీతం రాగానే అరుణ్ పొదుపు చేసి పెట్టుబడి పెట్టాడు. రవి మాత్రం పార్టీలు, ఖరీదైన వస్తువులని ఖర్చు చేసేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అరుణ్ తన కుటుంబాన్ని ఆదుకోగలిగాడు, కానీ రవి అప్పు చేయాల్సి వచ్చింది. చాణక్యుడు చెప్పాడు, ధనమే ఆధారం. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే రాజ్యం నిలుస్తుంది. మన జీవితంలో కూడా అంతే. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే మనకు భద్రత, స్వేచ్ఛ ఉంటాయి. చివరిగా, ఈ 5 పాఠాలు విన్నాక మీకు ఏమనిపిస్తుంది? చాణక్యుడి జ్ఞానం మన రోజువారీ జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. ఆయన ఎప్పుడో పుట్టారని కాదు, ఆయన మాటలు ఈరోజు కూడా మనకు దారి చూపిస్తున్నాయి. ఈ 5 పాఠాల్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఆలోచిస్తూనే ఉండండి.